ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి జస్ట్ వచ్చిన చిన్న టీజర్ కోసమే ఎలక్షన్ ముందు పెద్ద బూస్ట్ ఇచ్చింది ఫ్యాన్స్కి. ఆఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కావచ్చు, జనసేన కార్యకర్తలకు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు డైలాగ్. ఎస్ ఆఫ్ కోర్స్ కూటమికి కావచ్చు. జూన్ 4న హరీష్ శంకర్ గారు ఏం చేశారు? మీ సిచ్యువేషన్ ఏంటి జూన్ 4న? వీడియో పెట్టాం కదా, మేము ఏం చేసాము, మిస్టర్ బచ్చన్ క్లైమాక్స్ చేస్తున్నాము, పక్క ఇలా కూటమి న్యూస్ వస్తుంది, రాగానే ఫుల్ బాణసంచా కాల్చి సెలబ్రేట్ చేసుకున్నాం. మా హీరో సక్సెస్ని మేము సెలబ్రేట్ చేసుకుంటే ఇంకెవరు చేస్తారు? ఓకే, ఇప్పుడు ఆ పొజిషన్లో పవన్ కళ్యాణ్ గారి ఒక సిచ్యువేషన్ నుంచి బయటపడి ఒక పొజిషన్లో ఉన్నారు. ఆయన ఒక పదవి ఉంది. ఈ 3 నెలల నుంచి ఆయన చేస్తున్నటువంటి వర్క్ అంతా కూడా ప్రపంచం అంతా చూస్తుంది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? యాజ్ ఏ అభిమాని ఆయన ఎక్కడున్నా 100% ఇస్తారండి, అందులో డౌట్ లేదు. అండ్ నేను నిన్న కూడా చెప్పానండి, మిస్టర్ బచ్చన్ సినిమా ప్రమోషన్స్లో కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చూస్తారు, దీనికి ఎక్కువ పబ్లిసిటీ వస్తుంది అని అలా అనుకోకూడదు. దయచేసి మనం సినిమా వరకే ఉందాం అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఆఫ్ కోర్స్ సినిమా వరకు ఉందామని ఉస్తాద్ భగత్ సింగ్ నా సినిమానే కాబట్టి దాని గురించి అడిగేది చెప్పాను. ఎస్ ఇంకా మళ్ళీ మనం ఆ సినిమా నుంచి పాలిటిక్స్కి షిఫ్ట్ అవ్వకూడదు అనేది నా ఫీలింగ్. ఎస్ ఆ గ్లాస్ డైలాగ్కి ప్రపంచం అంతా ఫ్యాన్స్ ఉంది. అట్లాంటి ఈ సినిమాలో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? రవితేజ గారి నోట్లో డెఫినెట్గా మీకు రేపు ట్రైలర్లోనే మీకు కావాల్సిన డైలాగులు ఉంటాయి ట్రైలర్లో. యూ విల్ ఎంజాయ్ ఇట్. ఓకే, 100%. దీనికి ఈ సినిమాకి ఫస్ట్ షోరీల్ అని చెప్పేసి మ్యూజిక్ మీద వదిలేరు. అవునండి. కొత్త వరవడిని తీసుకొచ్చారు. షోరీల్ అయితే నాకు తెలిసి తెలుగు సినిమా నుంచి అయితే రాలేదు ఇప్పటివరకు. అవును. ఆ థాట్ ఏంటి? ఆ థాట్ వచ్చినప్పుడు ఇదే సార్, మీలాంటి అభిమానులు, మీలాంటి శ్రేయోభిలాషులు, హరీష్ శంకర్ అనగానే ఒక డైలాగ్ ఉంటుంది అని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తే నాకు ప్రెషర్ ఎక్కువైపోయింది. అప్పటికి ఇంకా సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తామో తెలియదు. సో ఈ డైలాగ్ల ప్రెషర్ ఏంటి, అసలు డైలాగ్ లేకుండా నా టేకింగ్ ఏంటి, నా సినిమా ఏంటి చూపిద్దాం ఒకసారి. నేను డైలాగులు బాగా రాస్తుండొచ్చు కానీ డైలాగ్ మీద డిపెండ్ అయ్యే డైరెక్టర్ కాదు నేను. అది ఒకసారి చూపిద్దాం అని చెప్పి అందుకే వితౌట్ డైలాగ్ అని చెప్పి ముందే ఒక వీడియో ప్రిపేర్ చేసి ఆ వీడియో వదిలిన తర్వాత వితౌట్ డైలాగ్ షోరీల్కి ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చింది. ఎస్. అయితే మీ సినిమాలో ఒక హీరోయిన్ కొత్త అమ్మాయిని తీసుకొచ్చారు. ఆ అమ్మాయికి మంచి అప్లాజ్ వస్తుంది. ఎందుకంటే కంపేర్ చేస్తున్నారు శృతి హాసన్, పూజా హెగ్డే, ఇప్పుడు వచ్చినటువంటి భాగ్యశ్రీ అని చెప్పేసి. ఈ కంపారిజన్ ఎలా తీసుకుంటారు మీరు? మీరే చెప్పండి ఎలా తీసుకుంటారు. మీరు ఉన్నారనుకోండి, మీరు ఇంట్రడ్యూస్ చేసిన అమ్మాయిలు అందరూ పెద్ద హీరోలు అయిపోయారు, మీరు ఎలా ఫీల్ అవుతారు? కాంప్లిమెంట్. ఈ సమాజానికి చెప్తున్నాను, చాలామంది ఒక డైలాగ్ ఉంటుంది చూసారా, ప్రతి మగవాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుందని. సో ఆడవాళ్ళ విజయం వెనక కూడా మగాడు ఉన్నాడు అని చెప్పి ఈ సమాజానికి ప్రూవ్ చేద్దాం. ఓకే, మ్యూజిక్ విషయానికి వచ్చినట్టయితే మిక్కీని మళ్ళీ రిపీట్ చేశారు. థర్డ్ టైం అనుకుంటా కదా ఇప్పుడు? థర్డ్ టైం. ఇలా మిక్కీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. మిక్కీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టెక్నీషియన్ టు వర్క్ విత్ అండి. ఎంజాయ్ హిస్ కంపెనీ అ లాట్. ఓకే, అతనికి సౌండ్ విషయంలో అతనికి తెలియని విషయం అంటూ లేదు. తను యూఎస్లో ఉంటాడు. ఓకే, సెటిల్ ఇన్ యూఎస్. బట్ ఏముంది సంగీతం, చెన్నైలోని మ్యూజిక్ డైరెక్టర్లు కూడా మాకు వాట్సాప్లో దాంట్లోనే పంపుతుంటారు. డజంట్ బాదర్. నేను యూఎస్కి వెళ్ళి ఒక 1 వీక్ ఇంకా వేరే ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఒక 1 వీక్ కూర్చుంటే 1 వీక్లో 4 ట్యూన్స్ ఇచ్చాడు. ఇప్పుడు మీరు చూసిన 4 ట్యూన్స్ ఇవే, అసలు వేరే ఆప్షన్ ట్యూన్స్ చేయలేదు. బ్యాక్గ్రౌండ్ ఇక్కడికి వచ్చి చేస్తున్నాడు, ఇక్కడే ఉన్నాడు. ఓకే, బ్యాక్గ్రౌండ్ కుదరదు కదా. అదే బ్యాక్గ్రౌండ్ అక్కడి నుంచి చేయొచ్చు. బట్ నేను ఇప్పుడు రామనాయుడికి వెళ్ళి ఎడిటింగ్ రూమ్కి వెళ్ళి మళ్ళీ అటు వెళ్ళి ఇలా కుదరదు. అక్కడికి వెళ్ళి అమెరికాకి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ అలా కుదరదు కదా. సో అందుకు ఆయన రమ్మన్నాను. సో మై ఫేవరెట్. టెక్నాలజీ కంటెంట్ కూడా సేఫ్ కాదేమో. అలా ఏం లేదండి, బట్ స్టిల్ ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ మిక్కీ అండ్ విల్ బి వర్కింగ్ మోర్ ఫిల్మ్స్. ఎస్. ఓకే, ఇంకొకటి అండి, అమ్మని మిస్టర్ బచ్చన్కి వచ్చేసరికి నెగిటివిటీ అంతా కూడా 90sలో నెగిటివిటీ అని చెప్పేసి చెప్పారు కదా. దానికి సంబంధించి ఎక్కడ షూట్ చేశారు? సెట్స్ అయినా లేకపోతే ఏమైనా ప్లేసెస్కి వెళ్ళారా? అవి డిఫరెంట్ ప్లేస్లో షూట్ చేసాం. రిలీజ్ తర్వాత సక్సెస్ మీట్ చేస్తాం. ఇప్పుడు చెప్తే ఆ ప్లేస్ మైండ్లో ఉంటుంది, అరే ఇది మన ఊళ్ళో జరిగే కథ కాదా అనుకుంటారు. సో టు బి ఫ్రాంక్ అది బయటకు ఆల్రెడీ వచ్చేసింది అనుకోండి, బట్ స్టిల్ ఒక డిఫరెంట్ విలేజ్ చూసిన ఫీలింగ్ అయితే ఉంటుంది మీకు. అలాగే ఒక విలన్ హౌస్ డిఫరెంట్గా చూసిన ఫీలింగ్ అయితే ఉంటుంది. విజువల్గా కెమెరామెన్ అయినాక కంపోజ్ ఇస్ మాస్టర్ ఆఫ్ విజువల్స్ అండి, ఎక్స్ట్రాడనరీ కెమెరామెన్. సో నేను అనుకున్న దానికంటే చాలా బెటర్ క్వాలిటీ. ఓకే.